నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తా ప్రసారానికి స్వాగతం. నేను శ్రీనివాస్ భోగిరెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల భాగస్వామ్యంతోనే నమామి గంగే సత్ఫలితాలు. ఉత్తరాఖండ్లో 6 మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ. అభివృద్ధిని వ్యతిరేకించడమే ప్రతిపక్షాల అజెండా. శక్తివంతమైన భారత్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్న ప్రధాని. కరోనా కేసుల రికవరీలో భారత్ ప్రపంచ రికార్డు. అత్యధిక స్థాయిలో కోలుకుంటున్నట్టు ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా 56 శాసనసభ, ఓ లోక్సభకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల. దుబ్బాక ఉప ఎన్నికకు వచ్చే నెల 9న నోటిఫికేషన్. నవంబర్ 3న పోలింగ్. 10న వెలువడనున్న ఫలితం. అక్టోబర్ 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ. ఆడబిడ్డలకు చిరుకానుకిస్తున్నామన్న మంత్రి కేటీఆర్. వివరాలు చూద్దాం. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాలను ప్రతిబింబించే గంగానదిని పరీక్షించాలనే సంకల్పంతో నమామి గంగా ప్రాజెక్టును చేపట్టినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఉత్తరాఖండ్లో నమామి గంగాలో భాగంగా మురుగునీటి శుద్దికి ఏర్పాటు చేసిన 6 మెగా ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గంగానది గొప్పతనాన్ని తెలియజేసే మ్యూజియంను, జల్జీవన్ మిషన్ లోగోను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంగానది ప్రక్షాళన కోసం గత ప్రభుత్వాలు ఆర్భాటంగా పథకాలు చేపట్టినప్పటికీ ప్రజలకు భాగస్వామ్యం కల్పించకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని తెలిపారు. ఇందుకోసం 4 విధానాలను అమలు చేసినట్టు మోదీ తెలిపారు. భారతీయ సంస్కృతిలో గంగానది గొప్పతనాన్ని తెలియజేసే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్ తరాలకు గంగానది గురించి తెలియజేసేలా ఉందంటూ ఆయన కొనియాడారు. ही बुरी रहती, लेकिन हम नई सोच, नई अप्रोच के साथ आगे बढ़े. हमने नमामि गंगे मिशन को सिर्फ गंगा जी की साफ सफाई तक ही सीमित नहीं रखा, बल्कि इसे देश का सबसे बड़ा और विस्तृत नदी संरक्षण कार्यक्रम बनाया. प्रयागराज कुंभ में गंगा जी की निर्मलता को दुनिया भर के श्रद्धालुओं ने अनुभव किया था. अब हरिद्वार कुंभ के दौरान भी पूरी दुनिया को निर्मल गंगा स्नान का अनुभव होने वाला है और उसके लिए लगातार प्रयास चल रहे हैं. आज पैसा न पानी की तरह बहता है, न पानी में बहता है, पर पैसा पाई पाई पानी पर लगाया जाता है. हमारे यहां तो हालत ये थी कि पानी जैसा महत्वपूर्ण विषय अनेकों मंत्रालयों और विभागों में बिखरा पड़ा हुआ था, बटा हुआ था. इन मंत्रालयों में, विभागों में न कोई तालमेल था और न ही समान लक्ष्य के लिए काम करने का कोई स्पष्ट दिशा निर्देश. నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాల తీరును ప్రధాని తీవ్రంగా తప్పుపట్టారు. మధ్యవర్తుల నుంచి రైతులకు స్వేచ్ఛ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సరికాదన్నారు. ప్రజల సంక్షేమానికి, దేశాభివృద్ధికి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ ప్రతిపక్షాలు వాటిని అడ్డుకోవడం, విమర్శించడం పనిగా పెట్టుకున్నాయని అన్నారు. కనీస మద్దతు ధరపై విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. 4 ఏళ్ల క్రితం ప్రభుత్వం సరిహద్దుల వద్ద శత్రువులకు ధీటుగా సమాధానం చెప్పేందుకు మెరుపుదాడులను చేపట్టగా వాటిని కూడా విపక్షాలు విమర్శించాయని గుర్తు చేశారు. అయితే విపక్షాల విమర్శలను పక్కనబెట్టి వినూత్న కార్యక్రమాల ద్వారా రైతులు, కార్మికులు, మహిళలు సహా అన్ని వర్గాల వారిని శక్తివంతులుగా చేయటమే ప్రభుత్వం లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. खुले बाजार में अपनी उपज नहीं बेच पाए. ये लोग चाहते हैं कि किसान की गाड़ियां जब्त होती रहें, उनसे वसूली होती रहें, उनसे कम कीमत पर अनाज खरीदकर बिचौलिए मुनाफा कमाते रहें. ये किसान की आजादी का विरोध कर रहे हैं. जिन सामानों की, उपकरणों की किसान पूजा करता है, उन्हें आग लगाकर ये लोग अब किसानों को अपमानित कर रहे हैं.
లద్దాఖ్లో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేహ్లోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆటిట్యూడ్ రీసెర్చ్ సందర్శించారు. కేంద్రంలో జరుగుతున్న పరిశోధనల గురించి అడిగి తెలుసుకున్నారు. శీతల పొడి వాతావరణంలో వ్యవసాయ, జంతు, సాంకేతిక రంగాలలో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. స్థానిక ప్రజల జీవనాధారమైన వ్యవసాయానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు జీవన నాణ్యత మెరుగుపరుచుకునే దిశగా పరిశోధనలు సాగాలని మంత్రి సూచించారు. సంస్థ అధికారులను ప్రత్యేకంగా అభినందించి మరిన్ని విజయాలు సాధించాలంటూ కేంద్ర మంత్రి అభిలషించారు. అంతకుముందు లద్దాఖ్లోని తిక్సే ఆశ్రమాన్ని కిషన్ రెడ్డి సందర్శించారు. గౌరవాన్విత సన్యాసి కౌష్ తిక్సేను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అందమైన ప్రశాంత వాతావరణంలో పూజ్యనీయ వ్యక్తిని కలవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని కిషన్ రెడ్డి తెలిపారు. 11 రాష్ట్రాల్లోని 56 శాసనసభ స్థానాలు, 1 పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలోని దుబ్బాక్ నియోజకవర్గం కూడా ఉంది. బీహార్లోని వాల్మీకి నగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మధ్యప్రదేశ్లోని 28 శాసనసభ స్థానాలకు, గుజరాత్లో 8 అసెంబ్లీ స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 7, జార్ఖండ్, కర్ణాటక, మణిపూర్, నాగాలాండ్, ఒడిశాల్లో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఛత్తీస్గఢ్, హర్యానా, తెలంగాణలో ఒక్కో స్థానంలో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. దుబ్బాక ఉప ఎన్నికకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ భారత్లోనే ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. శామీర్పేటలోని భారత్ బయోటెక్ సంస్థను ఆమె సందర్శించారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో గవర్నర్ మాట్లాడారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్పై అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్నారంటూ కొనియాడారు. ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా వ్యాక్సిన్ తయారీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారంటూ ఆమె ప్రశంసించారు. And the whole world is looking at you. Not only Hyderabad, not only Telangana, not only the states, not only the nation. The whole world is looking at you. You will bring out the vaccine. So my big salute to each and everyone who got involved in this effort and process. As our Honorable Prime Minister said, we are actually making it for global interest. Not only our local interest, it's global interest. So only when, so that is the aim of this institution. And I stepped into this institution, not mere words, like stepping into a temple. And people representatives near and dear able to tolerate that loss. So, vision of our vaccine, even though I know whatever may be, but it should have some innovative closure so that we have to get it and really appreciate all your efforts. I'm a very small person because you're all doing great work. So just a small compliment so that whether you get energized. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండగ బతుకమ్మ. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం ప్రతి మహిళకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. వివరాలు చూద్దాం. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టింది. గత ఏడాది 96,57,813 బతుకమ్మ చీరలు అందించిన ప్రభుత్వం ఈ ఏడాది 1 కోటికి పైగా చీరలను సిద్ధం చేసింది. పంపిణీకి సిద్ధమైన చీరలను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు, వెండి జరీ అంచులతో రూపొందించింది. ఇందుకోసం 317.81 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాగా వచ్చే నెల 9 నుంచి పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. బతుకమ్మ పండుగకు చిరుకానుకగా తమ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బతుకమ్మ చీరల తయారీలో ప్రభుత్వం చేనేతలను భాగస్వాములుగా చేస్తోంది. నేతన్నల కష్టాలను, కన్నీళ్లను స్వయంగా చూసిన తాము వారి అభ్యున్నతి కోసం ఈ మహోన్నత కార్యక్రమం చేపట్టినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల, ఘర్షకృతి మరియు వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే పవర్ లూమ్స్ ఉన్నాయో ఈ పవర్ లూమ్స్కి చేతి నిండా పని కల్పించినట్టయితే ఆ నేతన్నకు డోకా ఉండదు. ఇవాళ 10-12 వేల రూపాయలు సంపాదించే నేతన్న మనం ఉపాధి కనుక భద్రత ఇచ్చి ఉపాధి కల్పించగలిగితే, మార్కెట్ గ్యారంటీ ఇస్తే, వారు ఉత్పత్తి చేసే గుడ్డకు మార్కెట్ గ్యారంటీ ఇస్తే తప్పకుండా 8,000 సంపాదించే వాళ్ళు 20,000 సంపాదిస్తారు, 15,000 సంపాదించే వాళ్ళు 25,000 సంపాదిస్తారు అనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు వెలుబుచ్చి అక్కడ ఉండే యజమానులు, సేట్లు అంటారు ఆ ప్రాంతంలో, ఆ సేట్లందరినీ పిలిపించి వారికి చెప్పారు, నేను ఈ రకమైన కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, కానీ
ఎండ్ బెనిఫిట్ వారికి వారి జీతం పెరిగే విషయంలో వారికి లాభం జరగాలి, వారి కుటుంబానికి నేతన్నల కుటుంబానికి లాభం జరగాలి. మీరు ఒప్పుకుంటేనే నేను మీకు ఆర్డర్ ఇస్తా అని చెప్పి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని పిలిచి స్పష్టం చేయడం జరిగింది. మా డిపార్ట్మెంట్కు బాధ్యత పెట్టారు. మీరు 1 కోటి చీరలు ప్రతి సంవత్సరం అందించాలి. రాష్ట్రంలోని మా ఆడబిడ్డలకి, పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యంగా వారికి మనం ఒక చిరు కానుకగా బతుకమ్మ సందర్భంగా వారికి ఒక నాణ్యమైన చీరను అందించండి. అది ఒక ద్విముఖ వ్యూహం. అటు నేతన్నకు కడుపు నిండా అక్కడ ఉపాధి దొరుకుతుంది, వారికి వేతనం పెరుగుతుంది, ఇటు మా ఆడబిడ్డలకు ఒక చిరు కానుక ప్రభుత్వం తరపున ఇవ్వచ్చు అనే రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఆనందంతో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని రంగాలలో అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలను సమూలంగా కింది స్థాయి వరకు వెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా ఈరోజు తీసుకున్న దాంట్లో కార్యక్రమంలో భాగంగా ఈ బతుకమ్మ చీరల పంపిణీ. నిజంగానే ఇది చాలా గొప్ప పథకం. దానికన్నా ముఖ్యంగా గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త కలర్స్తో పాటు కొత్త కొత్త డిజైన్స్తో పాటు మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఫాలో చేస్తూ ఉంటారు, పర్యవేక్షిస్తూ ఉంటారు. చాలాసార్లు నేను మీడియాలో చూస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా ఆడబిడ్డలకి మంచి చీరలు అందాలన్న ఆలోచన ఒకటైతే, నేతన్నలకి ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఇంకో సైడ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో నిజంగా వారికి అభినందనలు. రాష్ట్రంలోని ఆడపడుచుల అభ్యున్నతి కోసం మంత్రి కేటీఆర్ చేపట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 4వ సంవత్సరం ఈరోజు ప్రతి సంవత్సరం కొత్త కొత్త డిజైన్లు, కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్, చాలా నాణ్యమైన చీరలు ఇవ్వటం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ చీరలు ప్రతి బతుకమ్మకు ఈ పండగలకు కానుక ఇవ్వటం అనేది నిజంగా చాలా అదృష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరి తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బతుకమ్మ చీరలు అని అంటే ఒకవైపు ఒక ఆడబిడ్డను, ఒక బిడ్డకు బతుకమ్మ అని చెప్పి ప్రతి పండగకు ఒక చీరను పంపించడం తెలంగాణ ప్రజల సాంప్రదాయం. మహిళల ఆకాంక్షలు, అభిప్రాయాలకు అనుగుణంగా చీరల పంపిణీ చేస్తున్నట్టు హ్యాండ్లూమ్ సెక్రటరీ శైలజ రామయ్య డీడీ న్యూస్కు తెలిపారు. ఫస్ట్ ఇయర్ మాకు కూడా అనుభవం ఎక్కువ లేదు, సో ప్రింటెడ్ సారీతో మొదలు పెట్టాము. అండ్ ఫస్ట్ ఇయర్ మేము 50% టెండర్ ద్వారా సూరత్ నుంచి తెచ్చి 50% లోకల్ ప్రొడక్షన్ సిరిసిల్లాలో చేశాం. సో అప్పుడున్న నైపుణ్యం చాలా తక్కువ. వాట్ వీ రియలైజ్డ్ ఇస్ మళ్ళీ విమెన్స్ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన డిజైన్స్, కలర్స్ అన్నీ మేము ఇన్కార్పొరేట్ చేస్తేనే ప్రోడక్ట్ కూడా వాళ్ళకి ఇష్టమైనట్టు ఉంటుంది అని. సో ఇది మైండ్లో పెట్టుకొని మేము సెకండ్ ఇయర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం మొదలుపెట్టాము. మహిళా గ్రూప్స్ నుంచి 2018లో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ కలర్స్లో మోడిఫికేషన్స్, డిజైన్స్లో ఏం మోడిఫికేషన్స్ చేస్తే మహిళలకి ఆకర్షణ ఉంటుంది అనేది మేము ఫీడ్బ్యాక్ ద్వారా మళ్ళీ టెక్నికల్ ఇంప్రూవ్మెంట్ ప్రతి సంవత్సరం సారీలో తీసుకొస్తున్నాం. ఒకటి పండుగ చీర కాబట్టి జరి ఉండాలి అనేది ఒక క్లియర్ కట్ ఫీడ్బ్యాక్ అనేది మాకు వచ్చింది. సో సెకండ్ ఇయర్ నుంచి మేము జరి చీర తీసుకురావడం మొదలుపెట్టాం. ఈ సందర్భంగా మంత్రులను మహిళలు ఘనంగా సత్కరించారు. తమను కుటుంబ సభ్యులుగా భావిస్తూ తమ సంక్షేమం కోసం పాటుపడుతున్నారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ మహానగర అభివృద్ది కోసం గడిచిన 5 ఏళ్లలో 67,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలియజేశారు. 5 ఏళ్లలో జరిగిన అభివృద్దిపై త్వరలోనే ప్రగతి నివేదికను విడుదల చేస్తామని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన నగరవాసులు ఏమాత్రం ఇబ్బందులు పడకుండా 1,000 కోట్ల రూపాయలతో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని కార్పొరేటర్లకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలను ఆయన కోరారు. రిజిస్ట్రేషన్లు, ఆస్తులపై హక్కులకు సంబంధించిన అన్ని సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. స్థిరాస్తులపైన యాజమాన్య హక్కులు కల్పించడానికి చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలియజేశారు. మానవాళిని ఆందోళనకు గురిచేస్తున్న వాటిల్లో గుండెపోటు కూడా ఒకటి. మారుతున్న ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమకు పూర్తి స్థాయిలో దూరం కావడంతో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గుండె జబ్బులు ఎక్కువగా ఉంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈ సమయంలో తగిన ముందస్తు జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒక ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నట్టు వివిధ నివేదికలు తెలియజేస్తున్నాయి. వీరిలో 80% మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారే ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 2030 నాటికి ప్రాణాపాయ వ్యాధుల్లో ప్రథమ స్థానాన్ని గుండె జబ్బులే ఆక్రమిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2016 నాటికే భారతదేశంలోనే హృద్రోగాల బారిన పడిన వారి సంఖ్య 5,50,00,000కు చేరుకుంది. ప్రతిరోజు వ్యాయామం ద్వారా గుండె జబ్బులను దూరం చేయవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. రోజుకి 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలని చెబుతున్నారు. జంక్ ఫుడ్కు పూర్తి స్థాయిలో దూరంగా ఉంటూ ఆకుకూరలు, పండ్లు ఆహారంలో భాగంగా ఉండాలని సూచిస్తున్నారు. వంటకాల్లో పరిమితంగా ఉప్పు వాడకం, శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రించేలా మాంసాహారాన్ని, నూనెల వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు. సగటున రోజుకు 6 గంటల కన్నా తక్కువగా నిద్రించేవారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు రెట్టింపుగా ఉంటున్నాయని అధ్యయనాల్లో తేలింది. రోజు 8 గ్లాసుల నీళ్లు తాగటం ఎవరికైనా తప్పనిసరని చెబుతున్నారు. నీళ్లు రక్తాన్ని పలుచపరచడం ద్వారా రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేస్తాయి. ఈ ఫలితంగా గుండెపోటు సమస్యలు 54% దాకా తగ్గుతాయని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కార్యాలయాల్లో కూర్చుని పనిచేసేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. మానసిక ఒత్తిళ్లు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అంటున్నారు. సంగీతం, పుస్తక పఠనం వంటి వాటి ద్వారా మానసిక ఒత్తిళ్లను దూరం చేసుకోవచ్చంటూ సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారతీయ చట్టాలను ఉల్లంఘించడం వల్లే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖాతాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్తంభింపజేసిందని బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. విదేశాల నుంచి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు అందుతున్న నిధులపై దర్యాప్తు సంస్థలు కోరిన వివరాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. విదేశాల నుంచి నిర్వహించిన లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటం వల్లే దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకున్నాయన్నారు. విదేశాల నుంచి అందిన నిధులను దాచేందుకు సంస్థ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మానవ హక్కుల సంస్థగా చెబుతున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ పాకిస్తాన్లో మైనార్టీ వర్గాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. सरकार की जो प्रतिकूल रिपोर्ट के लिए एक बदले की भावना से कार्रवाई कर रही है. मित्रों, ये सच्चाई से कोसों दूर है. भारत में कार्यरत कोई भी संस्था, चाहे वो भारतीय हो या विदेशी हो, अगर विदेश से धन लेना है तो भारत के कानूनों का पालन करना पड़ेगा. एफसीआरए के अंतर्गत छूट एक बार हमेशा के लिए नहीं मिलती, हर बार उस प्रोजेक्ट के लिए छूट लेनी पड़ती है. ये नियम समान रूप से सब पे लागू होते हैं. इस छूट की अनुमति, जैसे मैंने कहा, समय समय पर उसको वापस रिन्यू करना पड़ता है. ऐसा नहीं कि एक बार छूट मिल गई तो लगातार हमेशा के लिए छूट. एमनेस्टी इंटरनेशनल ने 20 साल पहले सन 2000 में यह छूट हासिल करी थी और उसके बाद उनको छूट कभी नहीं मिली. लेकिन पड़ताल से बचने के लिए इन्होंने अपनी 4 संस्थाएं बना दी. एमनेस्टी इंटरनेशनल फाउंडेशन. కరోనా రికవరీ కేసుల్లో భారత్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలో కరోనా వైరస్ నుంచి అత్యధికంగా కోలుకున్న వారి సంఖ్య దేశంలో నమోదైంది. భారత్లో ఇప్పటివరకు వైరస్ నుంచి 51 లక్షల మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 7,30,00,000 మందికి వైరస్ పరీక్షలు చేయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. గత వారం 77.8 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. కోవిడ్-19 మరణాల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో తక్కువ ఉన్నట్టు రాజేష్ చెప్పారు. 10 లక్షల జనాభాలో వైరస్ పరీక్షలు 50,000 మందికి చేసినట్టు ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ నెలలో మొత్తం 2.97 కోట్ల మందికి వైరల్ పరీక్షలు చేసినట్టు చెప్పారు. దేశంలో ప్రస్తుతం 83.1% రికవరీ ఉండగా 15.42% యాక్టివ్ కేసులున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ గడిచిన 24 గంటల్లో 2,072 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది మృతి చెందారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 283 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నిన్న ఒక్కరోజే 2,259 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 158,690 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 0.58% ఉండగా రికవరీ రేటు 83.88% ఉందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఈసీ జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించిన టీ పోల్పై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఓటర్ల లిస్టు, పోలింగ్ కేంద్రాల వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని ఆయన తెలియజేశారు. నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీ చేస్తున్న స్వతంత్ర పార్టీ అభ్యర్థుల వివరాలను టీ పోల్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో తక్కువ సమయంలో తక్కువ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించవచ్చన్నారు. 150 పోలింగ్ కేంద్రాల్లో వార్డుకు ఒక ఫేస్ రికగ్నిషన్ యాప్తో ఓటర్ పూర్తి వివరాలు నమోదు చేయవచ్చన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఓటింగ్ విధానం అమలు చేస్తామని పార్థసారథి సందర్భంగా తెలియజేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించడంలో పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డులను జిల్లాల్లోని 3 ఆసుపత్రులు దక్కించుకున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వైద్యో నారాయణో హరి నానుణ్ణి నిజం చేస్తూ పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ వైద్యులు ప్రజల మన్నలను చూరగొంటున్నారు. మెరుగైన వైద్య సేవలు, అత్యుత్తమ పారిశుధ్య నిర్వహణ, అంటురోగాల నియంత్రణ అంశాల్లో అగ్రస్థానంలో నిలుస్తూ పలు అవార్డులను ఇక్కడ ఆసుపత్రులు దక్కించుకుంటున్నాయి. జిల్లాలోని 3 ప్రభుత్వ ఆసుపత్రులు కాయకల్ప అవార్డులను దక్కించుకున్నాయి. 2019-20 సంవత్సరానికి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ప్రథమ స్థానం దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 2019 నవంబర్ నుంచి 2020 మార్చి వరకు వివిధ దశలలో రాష్ట్ర స్థాయి అధికారులు కాయకల్ప ప్రోగ్రాం కింద హాస్పిటల్స్ పరిశుభ్రత, పారిశుద్ధ్యము మరియు అప్ కీపింగ్ ఆఫ్ హాస్పిటల్స్, గార్డెన్స్ మెయింటైన్ చేయడము, పారిశుద్ధ్యం ఎలా ఉంది, ఇవన్నీ దాని మీద వివిధ రకాలుగా 700 నుంచి 800 పాయింట్స్ బేస్ చేసుకుని మార్క్స్ ఇవ్వడం జరిగింది. అందులో 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ మేడం అనౌన్స్ చేసిన రిజల్ట్స్లో పెద్దపల్లి జిల్లాకి రాష్ట్ర స్థాయి మొదటి బహుమతి రావడం జరిగింది. ఈ మొదటి బహుమతి పెద్దపల్లి జిల్లాతో పాటు డిస్టిక్ హాస్పిటల్ తాండూర్ మరియు డిస్టిక్ హాస్పిటల్ సిరిసిల్ల వాళ్ళు ముగ్గురు కలిసి మొదటి బహుమతి ప్రకటించడం జరిగింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విభాగంలో సుల్తానాబాద్ పిహెచ్సి ప్రథమ స్థానం, గోదావరి ఖనేరియా ఆసుపత్రి కన్సలేషన్ బహుమతి ప్రకటించారు. జిల్లా ఆసుపత్రిలో మొదటి బహుమతిగాను 50 లక్షల రూపాయలు అందిస్తుండగా పెద్దపల్లి, సిరిసిల్ల, తాండూరు ఆసుపత్రులు పంచుకోనున్నాయి. ఇక సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ప్రథమ స్థానంకు గాను 7 లక్షల రూపాయలు, అలాగే గోదావరి ఖని ఏరియా ఆసుపత్రికి కన్సలేషన్ గా ₹1,00,000 ప్రోత్సాహం అందనుంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకంను ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాల కోసం ఉపయోగించనున్నారు. తాము చేస్తున్న సేవలకు అవార్డుల ద్వారా గుర్తింపు దక్కిందంటూ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు మొన్న కాయకల్పలో ప్రోత్సాహక అవార్డు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఈ అవార్డు రావడం కోసం పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రోత్సాహక అవార్డే కాకోకుండా నెక్స్ట్ టైము మేము విన్నర్ అవ్వడానికి కృషి చేస్తామండి. కాయకల్ప రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సూపరింటెండెంట్ సారు కృషితో, ఆయన ప్రోత్సాహంతో చాలా అందరం కష్టపడ్డాం. డాక్టర్స్ అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్. మాకు ప్రభుత్వం ఇచ్చిన కాయకల్పలో మేము సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నందుకు ఇలాంటి ప్రోత్సాహం ఇంకా ఎక్కువ ఇస్తే మేము ఇంకా మెరుగైన సేవలు చేయగలమని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ సీజన్లో దేశంలో 19 రాష్ట్రాల నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేయబోతున్నట్టు కేంద్రం తెలియజేసింది. గత ఏడాది ఖరీఫ్లో రైతుల నుంచి 626,71,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడాది 738,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ తెలియజేసింది. ఇందుకు గాను రైతులకు 139,391 కోట్ల రూపాయల మేర చెల్లింపులు రైతులకు ఉంటాయని తెలియజేసింది. గత ఏడాది రైతులకు 115,000 కోట్ల రూపాయలు చెల్లించామని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ 38,058 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామంది. గత ఖరీఫ్తో పోల్చితే 7,526 కేంద్రాలు ఎక్కువని తెలియజేసింది. మొత్తం మీద ధాన్యం సేకరణ 18%, కొనుగోలు కేంద్రాలు 25% పెరిగే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రాల వారీగా చూస్తే ఖరీఫ్ సీజన్లో తెలంగాణ నుంచి 74,63,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు కేంద్రం తెలిపింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 27,55,000 మెట్రిక్ టన్నుల అధికం. ఈ ఏడాది రాష్ట్రం నుంచి ఖరీఫ్ ధాన్యం దిగుబడులు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నందున ఖరీఫ్ సీజన్లో 6,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇవి 2,830 కేంద్రాలు ఎక్కువ.
అలాగే ఖరీఫ్ సీజన్లో రైతులను ధాన్యం సేకరణకు గాను వారికి 14,090 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్టు పేర్కొంది. గత ఏడాది రైతులకు 8,639 కోట్లు చెల్లించారు. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్లో ధాన్యాన్ని సేకరించేందుకు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలి విడతగా 19,940 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందులో తెలంగాణకు 5,500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థుల మధ్య ముఖాముఖి చర్చలకు బుధవారం తెరలేవనుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున మళ్లీ పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న జో బైడెన్ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు. వీరి మధ్య తొలి ముఖాముఖి చర్చ భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 6:30 ఒహాయోలోని క్లీవ్లాండ్ విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. అలాగే ఈ తొలి డిబేట్ వీక్షించేందుకు అమెరికా పౌరులతో పాటు ప్రపంచ దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ట్రంప్, బైడెన్ల మధ్య 2, 3 విడత ముఖాముఖి చర్చలు అక్టోబర్ 15 అలాగే 5 నెల 22న జరుగుతాయి. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్ల ప్రజలకు ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. ఇతర భాగస్వాములతో కలిసి ఈ పరీక్షలను చేపట్టినట్టు తెలిపింది. కరోనా పరీక్షలు ఆశించిన స్థాయిలో జరగని పేద, మధ్య ఆదాయం ఉన్న దేశాలలో ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరీక్షలను అక్టోబర్ నుంచి చేపట్టాలని భావిస్తున్నట్టు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడ్హానోమ్ గెబ్రియోసిస్ తెలియజేశారు. ఇందుకుగాను $600 మిలియన్ ఖర్చు అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. ఉత్తరాఖండ్లో 6 మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల భాగస్వామ్యంతోనే నమామి గంగా సత్ఫలితాలు. రైతుల సంక్షేమం కోసమే నూతన వ్యవసాయ చట్టాలు, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్న ప్రధాని. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రగతి నివేదిక, 5 ఏళ్లలో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, 99 లక్షల చీరలను సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడి. వచ్చే నెల 6న ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపు. దేశవ్యాప్తంగా 56 శాసనసభ, 1 పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు, షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల, నవంబర్ 3న పోలింగ్, 10న కౌంటింగ్. దేశంలో 83.1% పెరిగిన కరోనా రికవరీ రేటు, 15.42% తగ్గిన యాక్టివ్ కేసులు. రాష్ట్రంలో తాజాగా 2,072 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 283 మంది కోవిడ్. రాష్ట్రంలో 83.88% చేరిన కరోనా రికవరీ రేటు, 0.58% తగ్గిన మరణాల రేటు. హైదరాబాద్ శామీర్పేటలోని భారత్ బయోటెక్ను సందర్శించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సంస్థ తయారు చేస్తున్న కోవాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్న గవర్నర్. వచ్చే ఏడాది అదనంగా 10 కోట్ల డోసులు కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేయనున్న పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిడ్ టీకా కోసం సీరం సంస్థకు అదనంగా $150 మిలియన్ మంజూరు చేస్తున్న బిల్ గేట్స్ ఫౌండేషన్. దేశంలో కొత్తగా 3 NIA కేంద్రాలు ఇంపాల్, చెన్నై, రాంచీల్లో ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు. ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం వాయిదా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసినట్టు తెలిపిన ప్రభుత్వం. అటల్ సొరంగ మార్గ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, అక్టోబర్ 3న స్వయంగా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. హిమాచల్ ప్రదేశ్, మనాలి, లేహ్ ప్రాంతాల అనుసంధానికి అటల్ సొరంగ మార్గం రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమంటున్న భారతీయ సైన్యం. బీహార్లో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం పర్యటన, ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు, వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కే పై మరోసారి నిషేధం, 5 ఏళ్ల పాటు నిషేధం పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ. డీఏపీ, ఎన్పీకే ఎరువుల ధరలు పెంచే యోచన లేదన్న ఇఫ్కో, ముడిసరుకు ధరలు పెరిగినా పాత ధరలనే కొనసాగిస్తామని వెల్లడి. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్, పూంచ్ సెక్టార్ వద్ద దాయాది బలగాలను ధీటుగా తిప్పికొట్టిన భారత్. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. ప్రజల భాగస్వామ్యంతోనే నమామి గంగే సత్ఫలితాలు, ఉత్తరాఖండ్లో 6 మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ. అభివృద్ధిని వ్యతిరేకించడమే ప్రతిపక్షాల అజెండా, శక్తివంతమైన భారత్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్న ప్రధాని.
కరోనా కేసుల రికవరీలో భారత్ ప్రపంచ రికార్డ్, అత్యధిక స్థాయిలో కోలుకుంటున్నట్టు ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా 56 శాసనసభ, ఓ లోక్సభకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల. దుబ్బాక ఉప ఎన్నికకు వచ్చే నెల 9న నోటిఫికేషన్, నవంబర్ 3న పోలింగ్, 10న వెలువడనున్న ఫలితం. అక్టోబర్ 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ, ఆడబిడ్డలకు చిరుకానుకిస్తున్నామన్న మంత్రి కేటీఆర్.